కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ వరహాల బావి. రచయిత శ్రీరమణ గారు. 1994 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో ఈ కథ ప్రచురితమైంది. మరి వినండి శ్రీరమణ గారి కథ వరహాల బావి. రోహిణీ కార్తె మధ్యాహ్నపు ఎండ నిట్ట నిలువుగా పడుతోంది. బావి పంచ చుట్టూ కడవలు పెట్టగా ఉరుచుకుని కుదురుగా గుంటలు పడ్డాయి. నీరు నిండిన ఆ కుదుళ్లలో పిచుకలు కిచకిచలాడుతూ తలలు ముంచి స్నానాలు చేస్తున్నాయి. బావి లోపల తాబేలు నీళ్లపై తేలుతూ అంచులకి పట్టిన పాకుడు కోసం పాకులాడుతోంది. గాజులుబత్ బావి ముందాగి గుండె మీద చేయి పెట్టి తల వంచాడు. బావిలో చేద వేశాడు. తాబేలు ఉలిక్కిపడి గిరికి కొట్టి చరచరా లోపలికి పారిపోయింది. చూసి తృప్తిగా నవ్వుకున్నాడు. బావి తుణికిసలాడింది. నీళ్ల మీది ఎండ చెదిరింది. వెలుగుపాప బావి అంచుల చుట్టూ గిర్రును తిరిగింది. బావి దగదగా మెరిసింది. గాజులుబత్ చేదలాగి దోసిళ్లతో నీళ్లు తాగి తెల్లటి గడ్డం మీద జారుతున్న నీళ్లని పిండుకున్నాడు. ఆ బావిలోకి తొంగి చూస్తే గాజులుబత్కి 50 ఏళ్ల నాటి తన వాలకం కళ్ల ముందు కదులుతుంది. అప్పుడు ఈ కుచ్చుల పాగా లేదు, తెల్ల గడ్డం లేదు, పైజామా పొడుగు చొక్కా లేవు, అరగుండు అరలాగు తప్ప. సేటు వెనకాల గాజుల మలారం భుజాన వేసుకుని తిరుగుతూ ఉండేవాడు. అసలప్పుడు ఈ బావే లేదు. ఇక్కడ వరహాలమ్మ ఇల్లు ఉండేది. ఇల్లంటే ఇల్లు కాదు, చిన్న చుట్టు గుడిసె. అవతల వైపు మసీదు, యువతల వైపు కొంచెం లోపలగా శివాలయం. అప్పటికి ఇప్పటికీ ఊరికి ఒకటే పెద్ద వీధి. ఇదిగో మసీదు పక్కన రావి చెట్టు. అప్పట్నుంచి దాని పేరు అదే, జెండాల చెట్టు. పచ్చటి ఆకుల మధ్య వెలిసిపోయిన జెండాలు, చిక్కుకు చిరిగి వేలాడే గాలిపటాలు. కాస్త గాలి వేసిన గయ్యాళిలా గలగలమంటుంది జెండాల చెట్టు. పొద్దున పూట గాలిగోపురం నీడ, సాయంత్రం వేళ మసీదు నీడ వరహాలమ్మ ఇంటి మీద పారుతుండేవి. పావురాలు మసీదులో దొరికిన పప్పులు, మరమరాలు గాలిగోపురం గూళ్ళలో కూర్చుని తినేవి. శివుడి గుళ్ళో నేరేళ్లని మసీదు మీద కూర్చుని మెక్కేవి. మసీదుని ఆనుకుని మహమ్మదీయుల ఇళ్ళు 25 దాకా ఉండేవి. శివాలయానికి దిగువన 100కి పైగా హిందువుల గడపలు ఉండేవి. అందరూ అందరినీ వరసలు పెట్టి పిలుచుకోవడం తప్ప పేర్లు తెలియవు. ఘోషాలు బురకాలు జాంతానాయి. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అన్న తేడా లేదు. అందరూ లేనివాళ్లే. పేర్ల పండగ వస్తే అందరూ జెండాలతో ఊరేగేవాళ్ళు. శివరాత్రి వస్తే ఊరంతా జాగారం చేసేవాళ్ళు. రథోత్సవం అందరిది. రథానికి రంగులు వేయడం ఖాదర్బాయ్ పని. కొయ్య కుసులు పెట్టి ఒడుపుగా రథాన్ని నడిపించడం సత్తార్కి బాగా తెలుసు. శివుడు రథానికి సత్తారే సారథి. అమ్మలగన్న అమ్మల ఊరంతకి పెద్ద దిక్కులా ఉండేది వరహాలమ్మ. ఒక్కతే ఆ చుట్టుగుడిసెలో దేవుళ్ల నీడను ఉండేది. ఎప్పుడూ ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేది కాదు. హమేషా రాట్నం చప్పుడు ఒకే శృతిలో వినిపిస్తూ ఉండేది. మసీదు వైపు నుంచి వింటే అల్లాహో అన్నట్టు, గుడివైపు నుంచి వింటే ఓంకారంలాగా ఉండేది ఆ చప్పుడు. వరహాలమ్మంటే ఊరి వాళ్ళందరికీ ఎంత ఇష్టమో అంత భయం. చేతి చలవగల మంత్రసాని. పడుచు పిల్లలకి మల్లె, మరువం, మొగలి రేకులతో పూల జడలు వేసేది. కాల్లో ముళ్ళు విరిగితే నెప్పి తెలియకుండా తీసేది. కంట్లో నలుసు పడితే ఉపాయంగా తీసేది. పెద్ద పండగలు వస్తే వరహాలమ్మకి చేతి నిండా పని. పట్టుమైనం కరిగించి అరచేతిలో చురుకు చురుకు చుక్కలు పెట్టి గోరింటాకు మెత్తేది. కాకరాకు, బంతి ఆకులు పెట్టి కోరిన వారికి కోరిన చందంగా గోరింట పూతలు పెట్టేది.
ఆడపిల్లల అరచేతుల్లో పొద్దు పొడిపించేది. చుట్టుపక్కల ఊళ్ళలో కూడా వరహాలమ్మ చేతి చలవ తెలుసు. మీది ఏ ఊరు అని అడిగితే వరహాలమ్మది మా ఊరే అని గర్వంగా చెప్పుకునేవాళ్ళు. వరాలమ్మ ఆ ఊరికి కొండ గుర్తు. అయితే ఊరికి శాపం మంచినీళ్ళు. ఎక్కడ తవ్వినా నీళ్లు పడతాయి కానీ కటిక ఉప్పులు, కప్పలు చేస్తాయి, కోడిగుడ్లు తేల్తాయి. వానాకాలం కుంటలు నిండితే ఆ నీళ్లు కొన్నాళ్ళు తాగేవాళ్ళు. తర్వాత ఆమడ దూరం నుంచి తెచ్చుకోవాల్సిందే. చెప్పలేని దిగులు ఊరివారి ముఖాల్లో తాండవిస్తూ ఉండేది. ఆ ఊరికి పిల్లనివ్వాలంటే వద్దులే, ఎడారి ఎద్దడి నీళ్లు అని ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. ఊరి వాళ్ళకి ఇదో చింత చిన్నతనము. ఒక పంటల కాలంలో జాగీర్దార్ శిస్తు వసూళ్లకి మంది మార్బలంతో గుర్రాల మీద బయలుదేరాడు. దారి మార్గంలో జాగీర్దార్ కంట్లో నలక పడింది. గిలగిల్లాడిపోయాడు. పరివారం యావత్తూ హడిలిపోయింది. పాపం కన్ను కొలిమిలా అయిపోయింది. హోదా, దర్పం, నిలువెత్తు విగ్రహం చిన్న నలుసుకి గులామైపోయాయి. కళ్ళకి గంత కట్టి గుర్రం మీద కూర్చోబెట్టి సరాసరి వరహాలమ్మ గుడిసెకి తీసుకువచ్చారు. కట్టు విప్పి చూసింది వరహాలమ్మ. ఆ బాధను చూసి పర్వాలేదు నాయనా అని జాగీర్దార్ తల నిమిరింది. నట్టింట నేల మీద కూర్చోబెట్టింది. వరహాలమ్మ నాలికకి తేనె రాసుకుని సుతారంగా కంట్లో నాలిక కొస తిప్పింది. కంటి నలుసు నాలిక కొసతో వచ్చింది. జాగీర్దార్కి పోయిన ప్రాణం వచ్చినట్టయింది. కళ్ళు విప్పార్చి చుట్టూ కలయి చూశాడు. పరివారం అంతా బయట ఆతృతగా నిలబడి ఉంది. కంటి నలుసంత సంకోచం కూడా లేకుండా దర్జాగా వరహాలమ్మ కాళ్ళకి వంగి మొక్కాడు. జరీపాగా రొండిన ఉన్న మొహరీల సంచి తీసి ఆమె పాదాల దగ్గర ఉంచాడు. మౌనంగా చేతులు కట్టుకుని వెనక్కి వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్ళి గుర్రం ఎక్కాడు జాగీర్దార్. గుర్రాలు టకటకా కదిలాయి. జరిగిన విశేషం గురించి ఊరువాడ కథలు కథలుగా చెప్పుకున్నారు. వరహాలమ్మ వైఖరిలో ఏమీ మార్పు లేదు. రాట్నం తిప్పుతూ తన తపస్సులోకి తాను వెళ్ళిపోయింది. ఒకరోజు ఉన్నట్టుండి రాట్నం చప్పుడు ఆగిపోయింది. సడీ చప్పుడు లేదు. ఊరివాళ్ళు ధైర్యం చేసి లోపలికి వెళ్ళి చూశారు. వరహాలమ్మ రాట్నం మీద వాలి ఉంది. తీసిన బార తీసినట్టే ఉంది. చేతిలో ఏకు చేతిలోనే ఉంది. ఊరంతా ఒక్కసారి బావురు మంది. మా అమ్మ వెళ్ళిపోయిందా, మా దేవత ఇంక లేదా అని గోడు గోడున ఏడ్చారు. ఏమి తినేదో ఎట్టా బతికేదో ఎవరికీ తెలియదు. ఎవరినీ ఏనాడు చిన్నమెత్తు సాయం అడిగి ఎరగదు. ఎంతమందికి బొడ్డు కోసు పేర్లు పెట్టిందో చలవగల తల్లి. అందరూ వరహాలమ్మ మంచితనాన్ని తలుచుకుని వాపోయారు. మర్నాడు ఊరి పెద్దలు చుట్టు గుడిసె అంతా కలయి తిరిగి చూశారు. చెంబు, గిన్నె, రాట్నం తప్ప ఏమీ లేవు. పైకి తేలకపోయినా పెద్దలందరికీ జాగీర్దారిచ్చిన మొహరీలు ఎక్కడ దాచిందోనని ఆతృత, ఆరాటం. ఆపుకోలేక ఒక్కొక్కరే లౌక్యంగా బయటపడడం మొదలెట్టారు. గాలికి పోతే ఏమొస్తుంది, మరే మట్టయిపోతే ఏమిటి లాభం, ఆ అమ్మ పేరు చెప్పుకొని ఊరి బాగు కోసం ఏమైనా చేసుకోవచ్చు. దొరికితే కదా ఏం చేసుకున్నా, వెతికితే కదా దొరికేది. ఆలోచన బయటికి రావడం ఏమిటి, పనిలో పడ్డారు జనం. గుడిసె పీకి పక్కన పడేశారు. ఆకు పుల్ల వెతికారు. ఎక్కడా మొహరీల జాడలేదు. బంగారం ఆకుల్లో కప్పెడతారా, మట్టిలో చూడండి అని ఓ పెద్ద ఆయన సలహా విసిరాడు. పారలు, పలుగులు, తట్టలు, బుట్టలు వచ్చేశాయి. క్షణంలో తవ్వకాలు మొదలైనాయి. అదే కైవారం, అదే గుడిసె హద్దులో తవ్వండి పైనుంచి సలహాలు ఇస్తున్నారు. ముసిల్ది గట్టిదే, తను తినకపోతే మానే, ఊరికి అప్పగించిపోవచ్చుగా. పోతానని కలగన్నాదేంటి, పెద్దతనం కదా, మూల పడితే ఉంటుందని దాచి ఉంటుంది పాపం. మల్లె పువ్వులా రాలిపోయింది. ఎక్కడ లేని శక్తి తెచ్చుకుని తవ్వకం సాగిస్తున్నారు. ఆశ దెయ్యంలా ఆవరించి పని వడిగా జరిపిస్తోంది. నిలువు లోతుకు తవ్వారు. కంగున చప్పుడైంది పలుగువేటుకి. ఉత్సాహం పెళ్ళుబికింది. ఒడ్డున కూర్చున్న వాళ్ళు కూడా గుంటలోకి దిగిపోయారు. కాలు, చెయ్యి, పలుగు, పార కదిలే సందు లేదు.
పలుగులు పక్కన నాటి చేతులతో మట్టిలాగారు. చివికిన తలపాగా జరీపోగులు వలలా చుట్టుకున్నాయి. ఆ వలలో పగిలిన మట్టి పిడత పెంకుల మధ్య మొహరీలు మిలమిలలాడాయి. ఉన్నాయి రోయ్, దొరికాయి దొరికాయి! ఆనందంగా అరుపులు వినిపించాయి. ఎక్కడికి పోతాయి? అసలు ఆ మడిసి ఎట్టాంటిది? మన కోసం బతికిన మడిసి, మనకి ఇచ్చిపోయేది. కానీ అనుకోకుండా దీపం కొండెక్కింది. దాంతో ఈ తిరకాసు వచ్చి పడింది. నిధి పైకి చేరింది. బంగారు తాళ్ల ఉట్టిలో పెట్టినట్టుంది మొహరీల పిడత. చూశారంట్రా, అప్పటి జాగీర్దార్ తలపాగా వరాలమ్మ కాళ్ళ దగ్గర పెట్టాడు కదా. అంతా దూరంగా చూస్తున్నారు. శివద్రవ్యం శివసన్నిధికి చేరింది. అంతా శివలీల అన్నారు పూజారి గారు. పూజారి వంక 4-5 యగాదిగా చూశారు. శివుడిది ఎట్టయితుంది? ఇచ్చింది మా ఆద్మీ. అయితే మసీదు మీద ఖర్చు చేస్తాం. నిధి నిక్షేపాలన్నవి ఎవరి స్థలంలో దొరికితే వాళ్ళకే చెందుతాయి. ఈ స్థలం నీ బాబుగాడిదా? నీ అబ్బగాడిదా? ఈ స్థలం పోరంబోకు. నువ్వు కూడా. వాతావరణం మారింది. గాలి బరువెక్కింది. కత్తివేటుకు చీలిన వెదురల్లే ఊరు 2గా చీలింది. మసీదు, శివాలయం. ఈ గొడవంతా దేనికి? అసలు ఈ స్థలం మీదో మాదో తేలుద్దాం. కరణం గారిని పిలవండి అన్నారు. మీరు మేము ఏమిట్రా అబ్బి, అందరం ఒకటే. అందరి రక్తం ఉన్ను ఎరుపే అన్నారు పూజారి గారు. ఎరుపే మహా చెప్పావు కానీ చెట్లన్నీ పచ్చగానే ఉంటాయి. మరి చింత చిగురు పుల్లగా ఉంటుంది, వేపాకు చేదుగా ఉంటుందే అన్నారొకరు వెటకారంగా. నిధి చుట్టూ జనం. ఆక్రోశం ఏ క్షణాన కట్టాలు తెంచుకుంటుందో తెలియదు. కొలతలకి గొలుసు, కర్రలు, దస్త్రాలతో కరణంగారు హాజరైనారు. మీరు న్యాయం చెప్పండి అన్నారు కరణంగారిని చూస్తూనే. తరుజల పాషాణ నిధి నిక్షేపాలన్నవి ఉన్నాయి చూశారు. అయినా దేనికి? కొలతలాగుతున్నాం కదా అని కరణంగారు మాట దాటేసి పనిలో పడ్డారు. కరణమయ్యా, అన్యాయం చేయకు. నువ్వు గ్రామాధికారివి, నీకు అందరం ఒకటే. ఎంత మాట! దేవుడికి నాకు అందరూ సమానమే. పోనీ ఓ పని చేసుకోరాదు? ఈ కొలతలు కరామందులు తేలేవి చచ్చేవి కావు గాని అధికారిగా నాకు 10 జమ వేసి మిగతా సహం తీసుకోరాదు? గాలికి పోయే పేలపిండి. అబ్బా, కరణేకం దెబ్బ అనిపించావు సామి. అదేం కుదరదు. అటో ఇటో తేల్చాల్సిందే. అసలు వరాలమ్మ మా మడిసి. అసలు సొమ్మిచ్చింది మావాడు. ఊరికే దానం ఇచ్చాడా? మా అమ్మ ప్రాణం పోసింది. అయితే ఇవ్వాలని తాకీదు ఉందా? అది అల్లా సొమ్ము అంతే. కాదంటే కథం. తల తీసి మొలేస్తావా? రకతం ఏతాం వేస్తాం. కందకంలో పాతిన పలుగులు ఒరిగి ఒరిగి పడక పెట్టాయి. జెండాల చెట్టు మౌనంగా ఉంది. అరుపులు, కేకలు మసీదు గోడకి, గాలిగోపురానికి తగిలి ఒకే తిట్టు పదే వినిపిస్తోంది. మాట పెరిగిపోయింది. పిడికిళ్ళు లేచాయి. ఒక్కసారి కందకంలోంచి బుస్సున చిచ్చుబుడ్డిలా నీరు చిమ్మింది. అంతా ఉలిక్కి పడ్డారు. భయంతో వెనక్కి తగ్గారు. పిడికిళ్ళు సడిలాయి. చిమ్ముతున్న నీళ్లతో తడిసి చల్లబడ్డారు. నీళ్లు అని అరిచారు. పాతాళగంగ పైకి జిమ్ముతున్న నీళ్లని చేతులు జాచి భయంగా తాకారు. కొందరు ధైర్యం చేసి నోట్లో పోసుకు చూశారు. నీళ్లు కావు, టెంకాయ పాలు అన్నారు రుచి చూసి. ఆహా, పాలంటే పాలే, పిల్లి కొనల్ని పెంచొచ్చు. అంతా కోలాహలంగా ఉంది. ఎగబడి దోసిళ్లతో నీళ్లు తాగారు. జరిగింది కళా నిజమా? తేల్చుకోలేని ఆశ్చర్యంలో మునిగి ఉన్నారు జనం. అంతా వరాలమ్మ చలవ. ఆమె దొడ్డగుణం ఈ తీరున నీరై ఇంకి పాలై పొంగింది. ఆ తల్లి నడిచిన నేల నీటిపట్టు ఎందరికి సాయం చేసిందో. తేనెటీగల చుక్కగా కూడబెట్టిన మంచితనం మంచి తీర్థమైంది. కాసేపటికి పొంగు తగ్గింది. బుడబుడ చప్పుడుతో నీరు పొర్లుతోంది. వరాలమ్మ నిధితో బావి కట్టడానికి నడుం కట్టారు. ఊరంతా ఎవరికి చేతనైన పని వాళ్ళు చేశారు. నిధితో కొనుగోలు చేయాల్సినవి చేశారు. రాతి కూర్పు తెలిసిన వాళ్ళు కట్టుబడి పనికి దిగారు. ఆడవాళ్లు రాళ్లు మోశారు. 5 బారల కన్ను, 4 నిలువుల లోతు రాతితో చుట్టూ పంచ కట్టారు. బావి కంటికి కాటుకు దిద్దినట్టు
నల్లరాతి బొడ్డు కట్టారు. వరహాల బావి అని పేరు పెట్టారు. చుట్టూ రాళ్లు పరిచి చప్టా కట్టారు. చప్టా చివర పెద్ద రాతి తొట్లు పశువుల నీళ్లకి కట్టారు. సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లి నేలకి దిగింది అన్నాడు పూజారి. అల్లా మంజూరు చేసిన ఒయాసిస్ అన్నాడు కాజీ. ఊరికి శాపం తీరిందన్నారు. ఊరికి 5వ వచ్చిందన్నారు. తాగాళ్లు వేసిన వరహాల బావి కొమ్మచాటు చందమామలా తోచింది. శివయ్యకి నిత్యం క్షీరాభిషేకాలే అయినాయి. బావి వెలిశాక ఆ ఊరి కళ మారింది. ఊరి వాళ్ల ముఖాలలో దిగులు తీరింది. వాళ్ల బతుకులో వరహాల బావి ఒక భాగం అయింది. ఆ ఊరికి అది రచ్చబండ, చలివేంద్రం, దిక్కు మొక్కు, తల్లి, దేవుడు, ఊపిరి, నీళ్లు, సిరి, సంపద అన్నీను. వరహాలమ్మ బావి కంట కనిపెడుతూ కాపాడుతుందని వాళ్ల నమ్మకం. నిజానిజాలు తేలాలంటే చిట్ట చివరి అస్త్రం వరహాల బావి మీద ప్రమాణం చేయించడం. పెళ్లి ఊరేగింపు అక్కడ ఆగాలి. కొత్త జంటకి ఎర్రనీళ్లు దిష్టి తీయడం ఆనవాయితీ. 21వ రోజు పసిబిడ్డని తొట్లో వేసి బాలింత చేత బావిలో చేద వేయించి పేరంటం చేయడం రివాజు. అత్తారింటికి వెళ్లే ఆడపిల్లలు అక్కడ ఆగి బావి చుట్టూ తిరిగి మొక్కుకు మరీ వెళ్తారు. వరహాలమ్మ దీవిస్తే ఏ గండం లేకుండా దబ్బపండు లాంటి పిల్లలు పుడతారని నమ్మకం. బావి పొంగిన రోజు గాజులబత్ అక్కడే ఉన్నాడు. ఆ నీటి ధారలో అరగుండు అరలాగు తడుపుకొని ఆనందించాడు. ఎక్కడో దారి పక్క చెరువులో తాబేలు పిల్ల కనిపిస్తే కుండలో భద్రంగా తెచ్చి బావిలో వదిలాడు. అప్పుడెంత అది బుల్లి రావి చిగురంత ఉండేది. ఇప్పుడు తామరాకంత అయింది. ఆ పక్క శివుడు, ఈ వైపు అల్లా, మధ్యన కూర్మావతారం, సాక్షాత్తు విష్ణుమూర్తి అంతా ఒక గడ్డ మీద కొలువు తీరారు. బావికి దైవత్వం వచ్చేసిందిరా అబ్బి అన్నారు పూజారి గారు. ఆ మాటలకి గాజులయ్య తెగ గర్వపడ్డాడు. అప్పట్నుంచి ఊళ్ళోకి రాగానే బావి నీళ్లు ఓ గుక్కెడ తాగడం, తాబేల్ని ఓసారి చూసుకోవడం గాజుల బతికి ముఖ్య విధి అయింది. సేట్ వారసత్వంగా మలారం అప్పచెప్పి వెళ్ళిపోయాడు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది బేటా అన్న సేటు మాట నమ్ముకున్నాడు. గాజుల బతికి అదే పెట్టుబడి అయింది. ఏ గడప ఎక్కి అమ్మా మంచినీళ్ళు కావాలి అంటే ఏ తల్లి అయినా మజ్జిగ తెచ్చి ఇస్తుంది. ఆ ఊళ్ళో గాజులయ్య పలుకుబడి అలాంటిది. పూసల్లో దారంలా మలారం భుజాన వేసుకుని 10 ఊళ్ళు తిరుగుతాడు. అన్ని ఊళ్ళ యోగక్షేమాలు తెస్తాడు. పెళ్లి సంబంధాలు చెప్తాడు. పాడిగెదల బేరాలు తెస్తాడు. వైద్యానికి పట్టుతేనే కావాలోయ్ అని పంతులుగారు అడిగితే సాధించుకు తెస్తాడు. లేవలేని పిల్లకి జున్నుపాలు మీద మనసైందంటే అదెంత పని తల్లి అంటాడు. అన్నమాట నిలబెట్టుకుంటాడు. ఈ ఊళ్ళో తల్లి పైసలిస్తే ఆ ఊళ్ళో బిడ్డకి గాజులు తొడిగి వస్తాడు. మలారం లోపల సీసాలో దాచిన ఖర్జూరపు పళ్ళు శక్తి కొద్దీ పిల్లలకి పందారం చేస్తాడు. గాజులయ్య ఊళ్ళోకి వస్తే ఊరంతా గలగలలాడుతుంది. పందిపు కోళ్ల కోసం సమాచారం తెచ్చి కుర్రకారుకి హుషారు తెప్పిస్తాడు. కుర్రకారు గాజులయ్యని వేళాకోళం చేస్తుంటే రోషం తెచ్చుకోకుండా ఆనందించేవాడు. అన్నీ ఆడంగి కబుర్లే అని కుర్రాడు ఎగతాళి చేస్తే, ఓయబ్బా పెద్ద మొగాడివి, పెళ్ళై 3 నెలలు అయింది, అమ్మాయి చేతులు చక్కర్లేదు, ఏం మొగాడివిరా బిడ్డా, నయాకాపురంలో పూట 2 గాజులైనా చిట్లకుంటే మర్యాద ఏముంటుంది? నీ మాటలకేం రోషపడం, మాటలు చెప్పి ఆఖరికి మొగాళ్ళకు కూడా గాజులు తొడుగుతావు. ఏం లేదు అల్లుడు, తొందరగా సీమంతం గిరాకీ తగులుతుందని ఆశ. జల్దీ ఆడపిల్ల పుడితే ఈ తాతకి ఇంకో 2 చేతులు దొరుకుతాయి కదా హాయిగా గడ్డం నిమురుకుంటూ అనేవాడు. అసలు నీ పనే రొక్కం, డబ్బులిచ్చి కాళ్ళకి మొక్కుతారు. ఏ వ్యాపారంలో ఉంది చెప్పు? అదే ఉంది భయ్యా, బేరం బేరమే, దండం దండమే. నేను రూపాయికి 10 అంటే ఆ తల్లి 16 అంటది. తొడిగేప్పుడు చిట్లిన గాజులకి పూచీనాదే. గొంగళ మీద కూర్చున్నాక గాజుల బత్ దేవుడే అయినా బేరం బేరమే. వ్యాపార ధర్మం చెబుతుంటే పూజారి గారు అందుకుని, అంతే దేనికదే, గుడి గోడకి పిడకలు కొట్టద్దని చెబితే వింటున్నారు, దేవుడు దేవుడే, పిడకలు పిడకలే, అబ్బే
ఈ ఆడంగులు మరీను అని బాధపడేవారు. వైశాఖ మాసం రాగానే బావి పూడికి తీయడం ఒక పెద్ద సంబరం. ఏటా జరిగే వేడుక తీర్థంలా సాగుతుంది. 2 రోజులకి సరిపడా నీళ్లు నిలవ పెట్టుకోమని ఊరంతటికీ ముందే హెచ్చరిక చేస్తారు. ఆ రోజు భాష జట్కా బండి కట్టడు. పోతరాజు ఒంటెద్దు బండికి సెలవు. గాజులయ్య మలారాలు లేకుండా తెల్లవారుజామునే ఊళ్ళోకి వస్తాడు. మొదటి చేద గాజులయ్యదే. అక్కడి నుంచి 25 మంది ఒక జట్టుగా నీళ్లు తోడడం మొదలు పెడతారు. తోడిన నీరు బావి చప్టా మీద కుమ్మరిస్తే అవి సన్నటి కాలువలోంచి ఆలయం ఆనుకుని ఉన్న దేవుడి మాన్యానికి వాలు చేస్తారు. ఒక జట్టుకి అలుపు వస్తే మరో జట్టు సిద్ధం అవుతుంది. ఓ నిలువులోతు నీరు తగ్గాక, బారెడు పొద్దెక్కాక గజ ఈతగాళ్ళు బావిలోకి దిగుతారు. పడుచు, ముసలి, పిల్ల, జల్ల ఊరంతా అక్కడే ఉంటుంది. ఎన్ని అన్నపు గిన్నెలు అడుగంటుతాయో, ఎన్ని కూరలు మాడిపోతాయో, ఎన్ని పాలు దాలిపాలవుతాయో తెలీదు. ఎందరు కోడళ్ళు అత్తల చేత చివాట్లు తింటారో లెక్కలేదు. చూసేవాళ్ళకి ఇవి వేడుగ్గానే ఉంటాయి. దిగిన ఈతగాళ్ళు అడుగుదాకా వెళ్ళి బురదమన్ను తీసి జల్లి గంపల్లో వేస్తే పైనుంచి తాళ్లతో లాగుతారు. ఈ పూడికి మట్టిని గట్టు మీద వేసి జాగ్రత్తగా జల్లెళ్లతో దేవితే కాళ్ల పట్టాలు, దుద్దులు, నాంతాళ్ళు, ఉంగరాలు, ముక్కు పుడకలు, జడకుచ్చులు, కలాలు, బంగారు గాజులు, ఇనప కడవలు, ఇత్తడి బిందెలు, ఎద్దుల పట్టెడ మువ్వలు ఎన్నెన్నో పైకి చేరేవి. తడిపొడి చిత్తడిలో ఆడపిల్లలు పైట బిగించి వయ్యారంగా నీళ్లు తోడుతుంటే కుర్రకారు తనివి తీరా చూసి వినోదిస్తారు. కాలు జారుతుంది జాగ్రత్త అంటూ అతి చొరవగా ఆడపిల్ల నడుం మీద చెయ్యి వేసి రక్షించబోయే ప్రయత్నంలో విదిలింపులు తిని ఆనందించేవాళ్ళు ఉంటారు. బొంగమూతికి చేంతాడు బిగించండి అంటే ఎందుకులే ఉచ్చు బిగించే ఉంది అని మాటకి మాట వడ్డింపులు. కన్ను చూడు ఎంతుందో అని ఆశ్చర్యపోతే ఇంతకాలం చూశారుగవా నగనాచి అంటూ అంతగానూ విస్తుపోయేటివాళ్ళు. అమ్మో బుగ్గలు బుగ్గలు నీటి బుగ్గలు అని చమత్కరించేవాళ్ళు. వడిసెలు తిప్పినట్టు జడ విసిరితే కుప్పెలు చెళ్ళున తగిలితే కష్టసుఖాలు ఒకేసారి అనుభవానికి వచ్చేవి కుర్రాళ్ళకి. మోకాళ్ల మీదకి కోకలు బిగించి అరటి తోటలో నీళ్లు జాలు చేస్తూ పడుచు పిల్లలు పైపెత్తనం చేస్తుంటే ఆ చక్కదనం చూసేందుకు వరహాల బావి కన్ను చాలేనా? సాయంత్రానికి సందడి సద్దుమణిగేది. దొరికిన వస్తువులన్నీ బావి పంచ మీద ప్రదర్శన పెడతారు. గుర్తులు చెప్పి తమవి తాము తీసుకోవాలి. ఆడవాళ్ల నగలకి రెండో సాక్షి గాజులయ్యా. ఏ తల్లి నగ ఏదో ఆనవాలు పట్టి చెప్పేవాడు. గచ్చకాయలు, సీసం గోళీలు కుప్పపోసి పిల్లలందరినీ పిలిచేవాడు. పిల్లలు బిలబిలా వచ్చి గుర్తులు చెప్పాక చెవులు మెలేసి మీరంతా నా తాబేలు మీద వేసినవి అవునా చుప్ అని అరిచేవాడు. గుంజీలు తీయించి ఇంకెప్పుడూ తాబేలు మీద వేయమని చెప్పాక వాళ్ళ గోళీలు గచ్చకాయలు ఇచ్చేసేవాడు. పూడికి తీసిన బావి ఆదమరచి హాయిగా నిద్రపోతున్న పచ్చి బాలింతలా ఉంటుంది. తడి తగిలిన అరటి తోట పచ్చగా ఒళ్ళు విరుచుకుంటుంది. రెండో రోజుకి బావి నీరు వెన్నెల తేరుకున్నట్టుంటుంది. ఇది ఏటా జరిగే తిరునాళ్ళ. పొద్దువాలుతోంది. పనుల నుంచి అప్పుడే ఒక్కొక్కరు పల్లెకి చేరుతున్నారు. బావిగట్టు సందడిగా ఉంది. ఒకవైపు నుంచి భాషా గుర్రబండి, మరోవైపు నుంచి పోతురాజు ఒంటెద్దు బండి వచ్చి బావి దగ్గర ఆగాయి. ఊరికే మాట వరుసకి ఒంటెద్దు అంటారు కానీ అది నిజానికి ఒట్టిపోయిన ఆవు. దాంతోనే నీళ్ల పీపా లాగించి ఏదో 4 డబ్బులు చేసుకుంటున్నాడు పోతురాజు. బళ్ళు శాంతం దింపి దింపకుండానే గుర్రము ఆవు నీళ్ల తొట్టి మీద ఎగబడ్డాయి. చాకిరీ చేసి చేసి ఉన్న తిక్కలో ఉన్నాయేమో తొట్లో ముట్టే తగలగానే రెచ్చిపోయాయి. ఒకదాని మీద ఒకటి తిరగబడ్డాయి. 2 బక్కజీవాలే. భాషా గుర్రం ఈకలు తీసిన కోడిలా ఉంటుంది. కుమ్ముకుంటున్న వాటి మీద భాషా విసిరిన చర్నాకోలు ఆవుకు తగిలింది. బండి దింపి వస్తున్న పోతురాజు అది చూశాడు. ఏరా అని హుంకరించాడు. హేరా అన్నాడు అదే శృతిలో భాష. రావి చెట్టు గలగల మంది. వెలిసిన జెండాలు రెపరెపలాడాయి.
ఇనప కడవలు బావి పంచకి తగిలిన చప్పుడుకి బావి తొణికి గజగజలాడింది. ఎప్పటినుంచో చూస్తున్నా, ఏంటి నీ రువాబు? నా ఎద్దునెందుకు కొట్టాలా? నువ్వేమన్నా దానికి గుగ్గిళ్ళు పెడుతున్నావా? పోబే, అట్టే వాగితే నీకు పడుతుంది చెర్నాకోల వాత. కొట్టు చూద్దాం. మాట తోలద్దు. జనం పోగయ్యారు. నలుగురు ఇటు, నలుగురు అటు చేరారు. రౌతు మెతకైతే గుర్రం 3 కాళ్ళు నడిచిందని మెత్తగా ఊరుకుంటున్న కొద్దీ మీదెక్కుతున్నారు. అసలు న్యాయం ఎక్కడుంది? ఇక్కడ లేదా న్యాయం? మహాబాగా ఉంది న్యాయం. పుడికి తీసినప్పుడల్లా బావి నీళ్లు అందరి రేఖల కష్టం మీ మాన్యానికి పెడుతున్నాం కదా. అరటి తోటలో ఒక తొడిమి కానీ ఆకు కానీ మాకు ఇచ్చారా? అసలు ఈ బావి మా మసీదు గడ్డ మీద ఉంది. సుడిగాలిలా పుకారు ఊరు మీద పడింది. డొంకంతా కదిలింది. పోతురాజు ఎద్దు మీద జట్కా గుర్రం తిరగబడిందట. గోమాతని గుర్రం కొమ్ములతో చీల్చేసిందట. గోవు రక్తం మడుగులో ఉంది. అయ్యో అయ్యో, పుకారంటే ఇదే. గుర్రానికి కొమ్ములు మొలుస్తాయి. పూజారి వచ్చే జనానికి నచ్చ చెప్పాలని అడ్డం వెళ్ళాడు. ఆయన అక్కడ ఉంటే ప్రమాదమని ఇంటావిడ పూజారి గారిని చరచరా లాక్కెళ్ళి వాహనశాలలోకి నెట్టి తలుపు గడి వేసింది. గాలివార్త రకరకాల రంగులు పులుముకొని ఊరి మీద పడింది. ఊరి వాళ్ళంతా చేతికి దొరికిన ఆయుధం పట్టుకుని వరహాల బావి వైపు పరుగులు తీస్తున్నారు. అక్కడే ఉన్న గాజులయ్యకి మెదడు మొద్దుబారింది. బావి పంచన కబేళా కత్తి పదును పెడుతుంటే ఆ గరగరలకి వరహాల బావి ప్రతిధ్వనించి ఆకాశం ఉరుముతున్నట్టుంది. ఒక పలుగు మొన బావి పంచన కంగున పడింది. గ్రామదేవత కణత అదిరింది. ముద్దకి బిస్మిల్లా అని ఎన్నాళ్ళీ గొడవ? బావి పూడుస్తాం, పీడ వదులుద్ది. మట్టి పిడికిళ్ళు లేచాయి. కత్తులు గొడ్డళ్ళు లేచాయి. పలుగులు లేచాయి. కర్రలు కదులుతున్నాయి. ఎన్నడూ లేని బురకాలు వేసుకుని ఆడవాళ్లు మసీదు గోడవారగా నిలబడి పిల్లల్ని అక్కున చేర్చుకుని బిక్కుబిక్కుమని చూస్తున్నారు. గ్రామదేవత బొట్టు చెరిపేస్తారా? మీ నోట్లో మీరే దుమ్ము కొట్టుకుంటారా? పూజారి వాహనశాలలోంచి కంఠం చించుకొరుస్తున్నాడు. వరహాలమ్మ కంట్లో దుమ్ము పోస్తారా? రోదిస్తూ అన్నాడు గాజులయ్య. పరదేశిగాడివి, నీకెందుకు మా గొడవ, పోబే అని గసిరారొకరు. గాజులయ్యకి మాట పడిపోయింది. బావిలో మట్టి పడిందంటే పుచ్చులు ఎగిరిపోతాయి. నెత్తురు కాలువలు కట్టాలా? నెత్తురు ఏతాం వేస్తాం. తోడేళ్లు తిరగాల ఈ నేల మీద రేపటి నుంచి. చలివేంద్రం అగ్నిగుండం అయింది. జెండాల చెట్టు నాగుపాములా నిలబడి ఉంది. ప్రతి ఆకు పడగలా నిక్కపుడుచుకుంది. కైమా చేస్తాం, గోరీలు కడతాం. అరుపులు కేకలు బావిలో గింగురుమంటున్నాయి. వరహాల బావి బలి కోరుతున్న రాకాసి నోరులా ఉంది. 50 ఏళ్ల నాడు సరిగ్గా ఇక్కడే ఇలాంటి మాటలే విన్నాడు. అవే చెవుల్లో రింగుమంటున్నాయి గాజులయ్యకి. వాహనశాల దగ్గరికి పరిగెత్తాడు. తాబేలు వేసినప్పుడు దేవుడా తిరుగులేదన్నావు కదయ్యా, ఇప్పుడు ఈ అల్లకొల్లలో ఏమిటి సామి అని గోడు అంతా వెళ్ళగక్కాడు. పూజారి నందివాహనం పీఠం మీద స్పృహ తప్పి పడి ఉన్నాడు. పొలిమేర దాటి వార్త పొరుగురి దాకా పొక్కింది. ఆకాశం ఎర్రబడింది. గొడ్డలి లేచింది. ఆ వేటుతో సంకుల సమరం మొదలు. రెప్పపాటులో గుంపు మధ్య నుంచి విసురుగా గొడ్డల్ని తోసి దబ్బున బావిలో పడింది ఒక ఆకారం. ఆక్రోశం ఒక్కసారి రెప్ప కొట్టింది. గాజులయ్య బావిలో పడ్డాడు, గాజులయ్య అన్నారు. తొంగి చూశారు. పిడికిళ్ళు సడిలాయి. కుచ్చులపాగా కాగితం పడవలా నీళ్ల మీద తేలుతూ కనిపించింది. జనం చెదిరిపోయారు. బావి చుట్టూ తిరుగుతున్నారు. తెలియకుండానే వాళ్ల చేతుల్లో ఆయుధాలు నేలవాలాయి. పొరుగుల జనం సైకిళ్ళ మీద కాలిపరుగున కత్తులు కర్రలు సోడాబుడ్లు తీసుకువచ్చి వాళ్తున్నారు. మసీదు పడగొట్టేశారట. అరటి తోట నరికేసి గుళ్ళో శివలింగాన్ని పీకి బావిలో వేశారట. ఇవి వాళ్ళు అనుకుంటున్న మాటలు. ఊరు మీద ఊరు వచ్చి పడింది. బావిలో ఒకచోట బుడగలు వచ్చాయి. గాజులయ్య తల పైకి లేచింది. చేతులు ఆసరా కోసం తడుముకుంటున్నాయి. పాకుడు పట్టిన పంచ మీద పట్టు దొరకడం లేదు. బుటకలు వేస్తున్నాడు. జనం దిక్కుతోచక బావి చుట్టూ పరుగులు పెడుతున్నారు.
పంచిపట్టుకో పంచిపట్టుకో అని పైనుంచి అరుస్తున్నారు. గాజులయ్యకి మాట వినిపించే పరిస్థితి లేదు. గబగబా వాహనశాల తలుపులు తెరిచి రథం మోకులు తెచ్చి బావిలోకి వదిలారు. జెండాల చెట్టుకి కట్టిన జెండా గడలు లాక్కొచ్చి బావిలోకి వదిలారు. అంత పెద్ద బావిలో గాజులయ్య కంట్లో నలుసులాగున్నాడు. ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. జెండా కర్రలు నీళ్ల మీద తేలి ఆడుతున్నాయి. అందుకోలేకపోతున్నాడు. జనంలో ఆదుర్త. శోకాలు పెడుతూ ఆడవాళ్ళు పిల్లలు బావి చుట్టూ తిరుగుతున్నారు. వాహనశాలలోంచి నంది వాహనాన్ని మోసుకువచ్చారు. 4 కాళ్లకి రథం మోకులు బిగించి పీఠంతో సహా బావిలోకి దింపారు. కొయ్య వాహనం నీళ్ల మట్టానికి వెళ్ళాక భాష, పోతురాజు మోకులు మీయించి లోపలికి జారారు. 1000 కళ్ళు ఆతృతగా పైనుంచి చూస్తున్నవి. 1000 నోళ్లు సలహాలు ఇస్తున్నాయి. బావి గందరగోళంగా ఉంది. కూర్మావతారం లోపలికెళ్ళి తలదాచుకుంది. మండూక శబ్దం వినిపిస్తోంది. భాష, పోతురాజు జెండాకర్రల ఊతం మీద గాజులయ్య దగ్గరికి చేరారు. రెక్కల కింద చేతులు వేసి మెల్లగా పైకి లాగారు. కొన ఊపిరితో కొట్టుకుంటున్నాడు గాజులయ్య. వాలిపోతున్నాడు. అతి కష్టం మీద నంది వాహనం మీదకి చేర్చారు. కట్టిన 4 తాళ్లని 100 చేతులు పట్టు కలిపి పైకి లాగుతున్నాయి. మసీదు మీంచి గాలిగోపురం గూళ్ళల్లోంచి టపటపా రెక్కలు కొట్టుకుంటూ గుంపెడు పావురాలు ఆకాశంలోకి ఎగిరాయి. కొత్త ఊపిరితో నందివాహనం మీద పైకి వస్తున్న గాజులయ్య కరుణామయుడిలా కనిపించాడు. 3 పొద్దుల్ని ముడివేసిన మంగళసూత్రమై తళతళలాడింది వరహాల బావి. ఇది వరహాల బావి కథ. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.